నేను ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఏకాదశి రోజు పిండి దీపాలు పెడితే శ్రేష్టం అని చెప్పి పిండి దీపాలు కూడా 7 పిండి దీపాలు చేసుకున్నానండి. ఇంకా ఏకాదశి రోజున జొన్న పేలాల పిండి కూడా నైవేద్యంగా పెట్టాను. స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం కూడా పెట్టాను. చూసారు కదా! అలంకారం అంతా దేవుళ్ళనంతా శుభ్రం చేసుకొని, క్లీన్ చేసుకొని పిండి దీపాలైతే పెట్టేశాను. మొత్తం దీపాలన్నీ పెడుతున్నాను చూసారు కదా! అసలు ఏకాదశి అంటే ఏంటో మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? పూర్వము శ్రీ మహావిష్ణువు మురా అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అలసిపోయాడు. అలసిపోయి ఒక గుహలోకి వెళ్ళి పడుకుంటాడు. పడుకున్నప్పుడు మురాసురుడు ఇదే మంచి సమయం అని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు మురాసురుడు ఇదే మంచి టైం అనుకొని స్వామివారిపైకి వచ్చేస్తాడు యుద్ధానికి. అప్పుడు స్వామివారిలోంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి పేరే ఏకాదశి అన్నమాట. ఏకాదశి ఆ మురాసురుని ఒక్క వేటుతో చంపేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మేలుకొని అసలు నువ్వెవరు అంటే మీలో నుంచి వచ్చిన శక్తిని అని చెప్తుందన్నమాట, ఏకాదశిని అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరం ఇస్తాడన్నమాట ఏకాదశికి. నీ ఏకాదశి తిథి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు నా నా లోకంని చేరగలరు అని వరం ఇస్తాడు. అందుకనే ఏకాదశి అని పేరు వచ్చింది. ఏకాదశి తిథికి అంత ప్రాముఖ్యం ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది కదా! అందుకని ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకు విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని స్వామివారే వరం ఇచ్చారు కదా! అందుకనే ఉపవాసము చేయలేని వాళ్ళు నైట్ పూట మీరు ఏదైనా సగ్గుబియ్యంతో చేసిన కిచిడి అలాంటివి వితౌట్ సాల్ట్ అలాంటివి లేకుండా తినొచ్చు మీరు. చూసారు కదా! అలంకారం చేసిన తర్వాత స్వామివారైతే ఎంత బాగా వెలిగిపోతున్నారో. నాకు స్వామివారు అంటే ఎంత ఇష్టమో నా వీడియోస్ చూసిన మీ అందరికీ తెలుసు కదా! పూలమాలతో అలంకరించి తులసి మాలతో అలంకరిస్తే స్వామివారు అయితే మెరిసిపోతున్నారు. ఉపవాసం చేయలేని వాళ్ళైతే ఒక్క పూట అయితే ఈవినింగ్ టైంలో మీరు పూరి కీర్ చేసుకుంటాం కదా మనము, సగ్గుబియ్యంతో కీర్ అని షుగర్ వేసి పూరిలో మీరు సాల్ట్ వేసుకోకుండా కూడా చేసుకొని తినొచ్చు. లేకపోతే చేయాలనుకున్న వాళ్ళైతే కంప్లీట్గా ఉండి పళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. నాకైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఉపవాసం ఏం చేయట్లేదు, కానీ దేవుడి పూజ మాత్రం నిండుగా చేసుకున్నాను. దేవుడికి ఇష్టమైన నైవేద్యము పేలాల పిండిని కూడా నైవేద్యంగా పెట్టానండి. నా పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఏకాదశి కథ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! అందుకని ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు తను శ్రీ మహావిష్ణువుని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్భవించింది కదా ఒక శక్తి రూపం, కాబట్టి ఏకాదశి అనే పేరు వచ్చింది. మురాసురుణ్ణి సంహరించింది కూడా ఏకాదశి. అందుకని ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి విష్ణులోకం ప్రాప్తిస్తుందని విష్ణుమూర్తియే స్వయంగా వరం ఇచ్చాడు. కాబట్టి తొలి ఏకాదశి శయన ఏకాదశి కూడా అంటారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే స్వామివారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి 4 months తర్వాత లేస్తాడండి. అదే వైకుంఠ ఏకాదశి. అందుకనే వైకుంఠ ఏకాదశికి కూడా చాలా మనకి స్టోరీస్ ఉంటాయి కదా! అందుకనే ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు. చూసారు కదా నా పూజ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. స్వామివారిని దివ్యమంగళ రూపం చూస్తుంటే అయితే నేనైతే పూజ చేసిన తర్వాత మోస్ట్లీ అక్కడే ఉండిపోయాను దేవుడి మందిర్ దగ్గర. అలా నేను మా ఆయన ఇద్దరం అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట స్వామిని. అంటే ఆ వెలుగులో స్వామి కలకల్లాడుతున్నాడు కాబట్టి ఇంక అట్లా కూర్చొండిపోయి మా వారైతే అసలు స్వామి మన ఇంటికి వచ్చినట్టుంది, అంత బాగా చేసావన్నారు. అంటే ఏదో నాకు వీలైనంతలో నేను చేసుకున్నానండి. మీరు అనుకోవచ్చు, కానీ నాకు వీలైనంతలో నేనైతే స్వామివారిని ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను. నా ఈ పూజ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చుకోండి. మీకేమన్నా డౌట్లు ఉన్నా కమెంట్ చేయొచ్చు. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పూజ గురించి ఏమన్నా కమెంట్ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఉంటాను.